హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా ఫ్రెండ్స్? మేము ఏప్రిల్ 28 ఒక 10 డేస్ ట్రిప్ ప్లాన్ చేసామండి. 28 మేము బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాము షిరిడి వెళ్ళడానికి. ఫస్ట్ షిరిడీకి వచ్చామండి. షిరిడీకి వచ్చిన తర్వాత మేము అక్కడ ద్వారావతి అనే దేవస్థానం వాళ్ళ దాంట్లోని స్టే చేసాము. రూమ్ మాత్రం చాలా చాలా బాగుందండి. ఏసీ రూమ్ ముందుగానే మేము బుక్ చేసి పెట్టుకొని ఉన్నాము, ఎందుకంటే సమ్మర్ కదండి, అందుకోసము. చాలా బాగుంది. ఇది చూడండి ఎంత బాగుందని. అసలు ఇది కిందండి. ఏసీ రూమ్ ఓన్లీ 900 కాస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. బట్ 5 మెంబర్స్ ఈజీగా స్టే చేయొచ్చు. చాలా బాగుంది. బాల్కనీ కూడా ఉంది. చాలా బాగుందండి. ఇవి దేవస్థానం వాళ్ళది. మనము 1 మంత్ బిఫోర్ బుక్ చేసుకోవాలి. ఇక్కడ లిఫ్ట్ అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. 4 వైపులా 4 లిఫ్ట్లు ఉన్నాయి. చాలా పెద్దదండి ఇది ద్వారావతి అనేది. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందండి. 500 మీటర్స్ కూడా ఉండొచ్చు టెంపుల్కి. టెంపుల్ చాలా నియర్గా ఉంది. మేము అక్కడ 1 డే స్టే చేసాము. ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ క్యాంటీన్లోని ఓన్లీ వాటర్ బాటిల్ 1 లీటర్ బాటిల్ 10 రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్. చాలా మంచిగా చాయ్ కూడా చాలా బాగుంటుంది. టీ కూడాను. అలాగే టీ ఒక కప్పు 2 రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్. చాలా టేస్టీగా చాలా బాగుంది. ఈ విధంగా లిఫ్ట్లో వెళ్ళి మాకు 4th ఫ్లోర్లో ఇచ్చారండి. చూడ్డానికి వ్యూ కూడా చాలా చాలా బాగుంది. భక్తులకు చాలా సౌకర్యంగా ఉందండి. మీరు 1 మంత్ బిఫోర్గా మీరు బుక్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుందండి అన్ని ఫెసిలిటీస్తో. చాలా వైడ్గా స్పేస్ ఉంది ఫ్రెండ్స్. కింద కూడా కూర్చోవడానికి చైర్స్ అంతా చాలా చాలా బాగుంది. కింద సాయిబాబాని టెంపుల్లో లైవ్గా చూపిస్తారు ఫ్రెండ్స్ టీవీలో. ఇప్పుడైతే మనం మన రూమ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఫోర్ 416 మన రూమ్ నెంబర్ అండి. చూడండి ఫ్రెండ్స్ రూమ్ ఎలా ఉందో. ఒకటి డబుల్ కాట్, ఒకటి సింగిల్ కాట్ ఇచ్చారు. చాలా చాలా బాగుంది. ఇప్పుడైతే మనం టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము టెంపుల్ దగ్గర అంతా తీయలేకపోయాము, ఎందుకంటే మొబైల్ అక్కడే మనము లాకర్లో పెట్టేయాల్సి వచ్చింది. అంటే ఇన్సైడ్ వరకు మనల్ని తీసుకోనివ్వలేదు. వీలైనంత క్యాప్చర్ చేసాము.